నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు అమరావతిని ఏదైతే వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యానించడం జరిగిందో అది ఏపీ రాజకీయాల్లో కొంత ప్రభావం అయితే చూపించిందని చెప్పొచ్చు. చాలా చూపించిందని చెప్పొచ్చు. సో అతన్ని అరెస్ట్ చేయడం, కొమ్మినేని అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వడం, తర్వాత విడుదల చేయడం కూడా జరిగింది. సో మొత్తం ఈ టాపిక్ ని ఎలా చూడాలి సార్? ఒకటైతే ఒక శుభ పరిణామం ఏంటంటే కొమ్మినేని గారికి బెయిల్ దొరకడం అనేటువంటిది. అది కూడా సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ యోధులు లాయర్లు, అటు ప్రభుత్వం తరఫున ఇద్దరు, యువతల కొమ్మినేని గారి తరఫున ఇద్దరు లాయర్లు, గంటకు ఎంతో వేలు లక్షలు తీసుకునేటువంటి లాయర్లు వాదించి బెయిల్ వచ్చేలా చేయగలిగారు. సంతోషం. కాకపోతే కొమ్మినేని గారు స్వతహాగా ఆయన అంతమంది అంత డబ్బు ఖర్చు పెట్టి గొప్ప లాయర్లను పెట్టుకుని బయటికి రాలేదన్న విషయం అందరికీ తెలుసు. ఆయనకు ఒక పార్టీ అండ ఉంది. ఆ పార్టీ అండతోనే ఆ పార్టీని మొత్తం అంతా చూసుకునింది. ఆ పార్టీ నాయకుడు కనుసన్నల్లోన ఈ వ్యవహారం అంతా నడిచింది. శుభం కార్డు వేశారు కాబట్టి ఆలోచించవలసిన విషయం లేదు. కాకపోతే వాట్ ఇట్ టెల్స్, ఎంటైర్ ఈ స్టోరీ చూస్తే మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ముఖ్యంగా జర్నలిస్టులు ఏం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా నోరు జారొద్దు, పరుషంగా మాట్లాడొద్దు, అనాలోచితంగా మాట్లాడద్దు. అన్నిటికీ మించి మీరు విశ్లేషకులు అంటూ వచ్చి కూర్చొని ఈ మధ్య కాలంలో మనం చూస్తాం, శాటిలైట్ ఛానల్స్ ఒకటైపోయినాయి, యూట్యూబ్ ఛానల్స్ ఒకటైపోయినాయి. అన్నిట్లోనూ కూడా వాళ్ళు విశ్లేషకులు అంటూ వచ్చి కూర్చొని వాళ్ళకు తోచినంత వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అన్ని సందర్భంలోన అది ఒప్పు కాకపోవచ్చు. సరే, నడిచినప్పుడు ఏది మనకు పెద్ద ఇబ్బంది అనిపించవు. జర్నలిజం ఎట్లుంటుందంటే అమ్మ, జరిగినంతసేపు హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది. మనకు అనిపిస్తుంటుంది, హే భలే ఉంది కదా, ఇంత సులువైన ఏముంది, చిన్నగా చెప్పేసేయడం వింటారు. ఏదైనా ఒక్కచోట డిస్టర్బ్ అయ్యిందంటే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ప్రెస్ ఫ్రీడమ్ ఉందని అంటాం. ప్రెస్ ఫ్రీడమ్ అంటూ మనకు సపరేట్గా రాజ్యాంగంలో ఇవ్వలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే రాజ్యాంగ ప్రాథమిక హక్కు ఉందో దాన్నే మనము పత్రికా స్వేచ్ఛగా భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ అంతా ఒక టర్మ్ ఎక్కడ కూడా మనకు కాన్స్టిట్యూషన్లో లేదు. అది అందరూ జర్నలిస్టులు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ తెలుసు కూడా ఇది. కాకపోతే ఏంటంటే ఆబ్జెక్టివ్గా మాట్లాడేటువంటి జర్నలిస్టులకు ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే నువ్వు సబ్జెక్టివ్ అయిపోయావో, ఎప్పుడైతే మీరు పోలరైజ్ అయిపోతున్నారో, ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ కృష్ణంరాజు. ఇవాళ కృష్ణంరాజు గారు అదేదో ఇబ్బందులు ఇరుక్కున్నారు కాబట్టి అందరూ ఆయన అంటున్నారు, కానీ అంతకు మించి మాట్లాడిన వాళ్ళు గత ప్రభుత్వ కాలంలో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరా? చాలామంది ఉన్నారు. అన్ని పార్టీల వారు తరఫున విశ్లేషకులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరు కూడా శుద్ధ పూసలు అయితే కాదు, అది మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాలి. కాకపోతే ఇక్కడ కొమ్మినేని గారు ఆయన స్టాల్ వాడైన ఎన్నో ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉంది. అసలు మీడియా రంగంలోన కొమ్మినేని గారు అంటే కనుక ఒక స్పష్టమైన ముద్ర ఉంది. అలాంటి వ్యక్తి డిబేట్ నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం అనేది నిజంగా కూడా అతని దురదృష్టం అని చెప్పాలి. సరే, అతను చెప్పుకున్నాడు కూడా. అంటే ఏంటి, తను ఏమనలే, అవతల ఒక విశ్లేషకుడు ఆ మాట అంటూ ఉంటే కనుక తను నవ్వి ఊరుకున్నాడు అని ఆయన తీసుకెళ్లారు. కానీ ఆయన పెట్టిన సెక్షన్లు మత విద్వేషాలు రెచ్చగొట్టారని పెట్టారు. ఆయన ఏం మత విద్వేషం రెచ్చగొట్టారు? సో నీకు కేసు కట్టాలంటే బలమైన కేసులు పెట్టాలి, బెయిల్ రాకుండా చేయాలి, నిన్ను లోపల కూర్చోబెట్టాలి, అప్పుడు కానీ నువ్వు దారికి రావు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. సో మళ్ళీ దొరికినప్పుడు మరి ఎవరు ఏం చేయరు. మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ విధించినప్పుడు చాలా అంటే ఏంటి, బెయిల్ కోసం ఇక్కడ ప్రయత్నించవచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడెక్కడ మనకు న్యాయం జరిగేటట్లు లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాము. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. అక్కడ సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. అసలు మీరు కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన నవ్వాడు, నవ్వితే ఎవరైనా అరెస్ట్ చేస్తారా? రెడిక్యులస్ కదా, అలా కాదు కదా. ఇప్పుడు మేము కూడా ఏవైనా కేసులు వస్తూ ఉంటాయి, కొన్ని నవ్వు తెప్పిస్తూ ఉంటాయి, మేమేదో నవ్వుతూ ఉంటాము. నవ్వినంత మాత్రాన మేమేదో తప్పు చేసినట్టుగా భావిస్తే ఎలా అనే టోన్తో బెంచ్ మాట్లాడి అలా కాదని బెయిల్ ఇచ్చేసారు. ఇస్తూ కూడా కొమ్మినేని గారిని కూడా హెచ్చరించారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి, సెన్సిబుల్ టాపిక్స్ దగ్గర మనం కాస్త రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు బెయిల్ దొరికింది కాబట్టి హ్యాపీ కాబట్టి. కానీ ఎప్పుడైతే బెయిల్ దొరికేసిందో వెంటనే ప్రజాస్వామ్యానికి కళానికి సంఖ్యలు తెగాయి, వాక్ స్వాతంత్రం వచ్చింది, పత్రికా స్వేచ్ఛ పురుడు పోసుకునింది. ఇంత పెద్ద మాటలు అనవసరం. ఆయన లోపలికి వెళ్ళాడు,
బెయిల్ దొరికింది, బయటకు వచ్చారు. అంతవరకే చూసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మీరు నమ్ముతారు నమ్మరు, ఈ కొమ్మినేని గారి లోపలికి వెళితే కనుక పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిందని ప్రెస్ క్లబ్లో కూడా ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు నేను అనేది ఓకే, ఈ టైంలోనైనా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్కి ఇబ్బంది జరిగినాయి. అట్ దిస్ టైం అసలు జర్నలిస్టులు ఎలా ఉండాలి, వాళ్ళ స్టాండ్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎంత ఆబ్జెక్టివ్గా ఉండాలి, వాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా ఎలా ఉండాలి, వార్తను కేవలం వార్తగా, కామెంట్ను కేవలం కామెంట్గా చూడగలిగేటువంటి మనస్థితి ఎలా సాధించాలి, ఇవన్నీ ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ పడి కొట్టుకుపోతున్నాం ఏంటి ఏం కదా. ఓకే, ఒక విశ్లేషకులుగా, ఒక సీనియర్ జర్నలిస్టులుగా మనకు సమాజం గౌరవం ఇస్తుందంటే దట్స్ మీన్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అప్. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎప్పుడూ కూడా గౌరవం అనేది, కీర్తి అనేది బాధ్యతతో కూడినటువంటిది. దాన్ని గమనిస్తే ఏ ఇబ్బందులు ఉండవు. ఓకే, కొమ్మినేని గారికి బెయిల్ వచ్చినందుకు యాజ్ ఏ సహోదర పాత్రికేయుడిగా నాకు చాలా సంతోషం. అలాంటి ఇబ్బందులు ఆ మనిషికి వచ్చి ఉండకూడదు. సరే, వచ్చింది, దాన్ని అధిగమించారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. కథ సుఖాంతమైంది, శుభం. ఓకే, ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా కొమ్మినేని గారి సంఘటన అందరికీ కూడా అదేమంటారు చూడండి, వేకప్ కాల్ ఉన్నట్టు. జర్నలిస్టులకి అందరికీ ఇట్స్ ఏ వేకప్ కాల్. ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. మనం అంటూ ఉంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్త దిద్దాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్త రాయాలి. అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కూడా. అది ఇంకా రాత కంటే కూడా ఫాస్ట్గా వెళ్ళేది మాట. రాతను కనీసం ఒక లిటరేట్ సెక్టార్ రీడర్స్ మాత్రమే చూస్తారు, కానీ మాటను అందరూ చూస్తారు. ఈరోజు యూట్యూబ్, మొబైల్లో ఉన్న యూట్యూబ్స్ ఎక్కడెక్కడికే వెళ్ళిపోతూ ఉంటాయి. పల్లెల్లో కూడా, మారుమూల పల్లెల్లో కూడా కొంచెం కేబుల్ నెట్వర్క్ ఉంటే ఇట్లా చూసుకుంటూ ఉంటారు. అంత పవర్ఫుల్ సోషల్ మీడియా అయింది. కాబట్టి యూట్యూబ్లో మాట్లాడినప్పుడు కానీ, టీవీ డిబేట్లో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం మరీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. మరీ రోబోట్ లాగా బిగుసుకుపోయి మాట్లాడుకోవాల్సిన పని లేదు. విచ్చలవిడిగాను మాట్లాడాల్సిన పని లేదు. సంయమనం పాటిస్తే అంత మంచిగానే ఉంటుంది. ఎవరైనా, ఇది కొమ్మినేని గారిని పర్టికులర్గా అంటున్న మాట కాదు. ఈ సందర్భంలో ఆయన ఇబ్బంది పడ్డారు, కానీ జాగ్రత్తగా అందరి చిట్టాలు తీస్తే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు తప్పించుకున్నారంతే. ఇక ముందు అలాంటి ప్రమాదాలు రాకుండా అందరూ జాగ్రత్త వహించారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.